సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం వల్ల ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు సులభంగా రావచ్చు. కానీ అది పెద్ద స్టార్ అవ్వడానికి గ్యారెంటీ ఇవ్వలేదు. ఎక్కువ కాలం సక్సెస్ సాధించాలనేది ఒక నటుడి సొంత నిర్ణయాలు, కష్టపడే గుణం, స్క్రీన్ మీద కనిపించే తీరు, ప్రేక్షకులకు నచ్చేలా నటించే నైపుణ్యం పైనే ఆధారపడి ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రయాణం దీనికి ఒక మంచి ఉదాహరణ. తన కెరియర్ మొదట్లో చిరుత, మగధీర, నాయక్, ఎవడు, ధృవ వంటి రకరకాల సినిమాలతో చరణ్ ఒక నమ్మకమైన కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే రంగస్థలం, త్రిబుల్-ఆర్, ఇటీవలే వచ్చిన పెద్ది సినిమాలు ఒక యాక్టర్గా ఆయనలోని సరికొత్త నటనను ప్రపంచానికి చూపించడమే కాకుండా చరణ్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ సినిమాలు రివ్యూల పరంగా మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆయన కెరియర్లోనే అతిపెద్ద హిట్లుగా నిలిచాయి. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించారు. ఒకే సంవత్సరంలో తండ్రి కొడుకు విడివిడిగా నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లను సాధించడం భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఇదే మొదటిసారి. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మైలురాయిని దాటగా, తాజాగా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతూ ఈ పెద్ద మార్కును దాటేసింది. ఈ అద్భుతమైన రికార్డుతో మెగా ఫ్యామిలీ సరికొత్త చరిత్రను సృష్టించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తరతరాలుగా ఎంతో మంది నటీనటుల కుటుంబాలు ఉన్నప్పటికీ ఏ తండ్రి కొడుకుల కాంబినేషన్ కూడా ఒకే సంవత్సరంలో ఇంతటి భారీ బిజినెస్ విజయాన్ని అందుకోలేదు. ఈ గొప్ప ఘనతతో పాటు రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా కేవలం 10 రోజుల్లోనే చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సినిమా మొత్తం కలెక్షన్లను చాలా ఈజీగా దాటేసింది. అన్ని ఏరియాల్లో, అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఈ సినిమాకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్, రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినాకు ఈ కలెక్షన్ల సునామీ ఒక స్పష్టమైన నిదర్శనం. ఈ అసాధారణ విజయం మెగా వారసత్వాన్ని సినిమా రంగంలో మరింత గట్టిగా నిలబెట్టడమే కాకుండా రామ్ చరణ్ తన తండ్రి ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సొంతంగా గ్లోబల్ మార్కెట్ ను ఏలగలరని నిరూపించింది. ఒకే సంవత్సరంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొత్త అధ్యాయాన్ని రాశారు. వారసత్వంగా వచ్చిన పేరును బాధ్యతగా వాడుకుంటూ కష్టపడే గుణంతో రామ్ చరణ్ సాధిస్తున్న ఈ విజయాలు ఆయనను నేటి తరం టాప్ హీరోల వరుసలో నిలబెట్టాయి.